రైట్. ప్రసాద్ గారు, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఈ కేసుకి సంబంధించి? అసలు ఆయన ఉన్నాడా లేదా? వీళ్ళ తల్లి ఏదో రివర్స్ అంటారు, వాళ్ళకి షాక్ అంటారు. అసలు ఎటు డ్రైవ్ అవుతుంది ఇది? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వాళ్ళు ఈ 40 రోజులు బట్టి ఆ ఫ్యామిలీ క్లియర్గా కాంపన్సేషన్స్ కోసం, సెటిల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది ఎప్పుడైతే జరగలేదో అది ఇష్యూ పాపప్ అయింది. తదనంతర పరిణామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే భరోసా ఇచ్చారో అక్కడ సమస్య పోయింది ఆవిడ పరంగా అయితే, కుటుంబ పరంగా, నా ప్రాస్పెక్టివ్లో అయితే. రెండోది, ఇది ఆవిడ వ్యక్తిగతంగా కాంపన్సేషనా లేదంటే ఇవన్నీ నాకు కూడా అనవసరం. రేపు 29వ తారీఖు నాడు ఏవిఎస్ కార్పస్ పిటిషన్కి గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించే విధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏవిఎస్ కార్పస్ పిటిషన్ సందర్భంలోనే 6 బృందాలతో వెతుకుతున్నాం అని చెప్పిన దానికి కన్విన్స్ అయిన న్యాయస్థానం. ఇప్పుడు రేపు 29కి కూడా దొరకొచ్చు, ప్రజెంట్ చేస్తారు అనుకుందాం. అయిపోతే మాట్లాడుకుందాం. ఎవరైనా పట్టరాంబు గారు చెప్పారో, లేకపోతే నేను చెప్పాను, లేకపోతే మా చిన్నపరెడ్డి చెప్పాడు, లేకపోతే మా వంశీ చెప్పాడను, అది చచ్చిపోయి పోలీసులు చంపేశారని చెప్తే నేనైతే వ్యవస్థల మీద గౌరవంతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అది జరగకపోవడానికే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయంటే తెలిసి ఇలా దృశ్యం సినిమాలో 1వ పార్ట్ 2వ పార్ట్ 3వ పార్ట్ వచ్చినా సరే ఆయన పట్టుకోలేమో అన్న కోణంలో అయితే నేనైతే మాట్లాడలేను. నేను ఒకటి చెప్తాను, న్యాయ వ్యవస్థ మీద నా ఉన్న అపారమైన గౌరవంతో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చాలా ఇంపార్టెంట్. హైపోథెటికల్గా చూసుకుంటే, రీసెంట్ పాస్ట్ నరేషన్స్ చూసుకుంటే, ఒక స్కూల్ నుంచి ఒక పిల్లని తీసుకొచ్చి ఆ ముసలుడు కోతి పనులు చేస్తే అది చెరువులో పడి చచ్చిపోయింది ఒకటి. నెక్స్ట్ నంద్యాలలో ఆ కుంటలో పడిపోయి చచ్చిపోయినప్పుడు పోలీసుల యొక్క తీరుతెన్నులు చూసాం. తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారు మాడింది, ఇవన్నీ చూస్తే నేను ఒకటే అంటాను, ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ తీసుకున్న నిర్ణయంలో సజ్జనార్ గారు లాంటి ఏపీ స్టేట్లో డిప్లాయ్ చేయండి. ఎందుకంటే ఈ గంజాయి కేసులు చాలా విపరీతంగాను రోజు రోజుకి దౌర్భాగ్యంగానూ ఉన్నాయి. ఓ 10 మందిని ఇలాంటి ఏ రావతలు విసిరేస్తే సగం దరిద్రం అవుతుంది. సో వీళ్ళందరినీ ఒక నేషనల్ ఐకాన్ల కింద వాళ్ళు డిబేట్లు చేస్తూ ఈ సాయి చరిత్ర, కుటుంబం, నేపథ్యం, తర్వాత అతని యొక్క సామాజిక వర్గం, ఇవన్నీ మనకి అనవసరమైన టాపిక్లు మనం డిస్కస్ చేసి కూర్చుంటున్నాం. ఫస్ట్ థింగ్, ఎగ్జిస్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ నాగరాజ్ అనే సిఐ మీద వచ్చిన అపవాదికి ఇవాళ ఒక ఐజీ స్థాయి, నేను మొదటి రోజు చెప్పాను, ఆ రోజు ఒక ఏసీపీ స్థాయితో కుదరదు. ఎందుకంటే సిఐ స్థాయి నెక్స్ట్ ప్రమోషనే ఏసీపీ. సో ఇన్ ద ప్రాస్పెక్ట్ అది కానప్పుడు ఐజీ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు వేసిన ఈ ఎంక్వైరీ కమిటీ ఓకే టు అన్ ఎక్స్టెంట్ ఇస్ ఫైన్. బట్ ఇది కోర్టు డైరెక్షన్లో కనుక జరిగితే బాగుండు. ఎందుకంటే సింగిల్ జడ్జితో కానీ, లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఇట్స్ ఎ కాన్స్పిరసీ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కాన్స్పిరసీని పోలీస్ డిపార్ట్మెంట్తో న్యాయం జరుగుతుందంటే ఇది కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. సో అయినా సరే ఈ 40 రోజుల తర్వాత ఒక చలనం వహించిన ఒక ప్రభుత్వం యొక్క పనితీరు అంటే చాలా ప్రొయాక్టివ్గా 3 రోజులు 4 రోజుల తీరుతెన్నులు అయితే అర్థమవుతున్నాయి. ఇంటికెళ్ళి ఇన్వెస్టిగేషను, శ్మశానంలో 4 శవాలు ఆ రోజు అనాథ శవాలని ఇచ్చేయడం, తర్వాత రైలు బస్ స్టాండ్ నుంచి ఒక శవాన్ని తీసుకొచ్చారని ఎవరైతే ఉన్నారో కృష్ణలంక సంబంధించిన శ్మశాన వాటికి ఇన్ఛార్జ్ చెప్పడం, ఇవన్నీ కొన్ని డాట్స్ మ్యాచ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ కోర్టు పరిగణలో తీసుకునేది ఏంటంటే ఎవిడెన్సెస్ విల్ ఆల్వేస్ ప్లే ఎ వైటల్ రోల్. ఈ ఎవిడెన్సెస్ వైటల్ రోల్ ప్లే చేసే దగ్గర ఇవాళ గౌరవ న్యాయస్థానానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమని చెప్తుంది? ఇప్పుడు ఉదాహరణకి ఆ చెరువులో పడిపోయినట్టయితే మనం ఇవాళ కూర్చొని ఏం చెప్తున్నాం, దాని మీద ఏం మాట్లాడగలిగాం? సబ్సిక్వెంట్ డెవలప్మెంట్సే లేవు కదా. సో ఇన్ ద సేమ్ సినారియో వాళ్ళు కూడా, సార్ అతను ఎవరినో అమ్మాయిని లేపుకొచ్చాడు సార్, మా దగ్గర కస్టడీకి తీసుకున్న వెంటనే మా దగ్గర నుంచి ఆ హోటల్లోంచో లేదా పోలీస్ స్టేషన్ కస్టడీలోంచి పారిపోయని చెప్తారు. దీన్ని ఏం చేస్తారు? మళ్ళీ 20 టీంలో 30 టీంలో మాకు డిప్లాయ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి సార్, ఎతుకుతాం అంటారు. ఇంకెంతకన్నా ఏమవుతుంది? కోర్టు ప్రొడ్యూస్ చేస్తామనే చెప్తారు. ఇది 4 రోజులు తాత్సారం అవుతుంది. కుటుంబ పరంగా ఏముంది? మేము వాళ్ళకి సెటిల్మెంట్ జరిగింది అనుకోండి, గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇచ్చింది అనుకోండి, తీసుకుందో లేదు తీసుకోలేదు. ఇందులో జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్, నాకైతే వీళ్ళు ఎవరు కనబడదలుచుకోలేదు, నేను చూడదలుచుకోలేదు వాళ్ళని. ఇవాళ ఒక డిపార్ట్మెంట్లో తప్పు రైటో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు, ఇందాక మీరు ఉపోద్ఘాతం కంటే చెప్పింది కూడా అందులో అదే కదా, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆపాదించబడిన బ్లేమ్ని వాళ్ళు ఏ విధంగా సరిదిద్దుకుంటారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవాళ హైపోథెటికల్గా గౌరవ న్యాయస్థానంలో అతన్ని ప్రొడ్యూస్ చేయడం ఒకటే వాళ్ళకి సర్వైవల్ ఉంది. ప్రొడ్యూస్ చేయలేని నిస్సహాయ స్థితిని వాళ్ళు ఏ విధంగా దాన్ని జస్టిఫై చేస్తారన్నది ఇంకా క్రిటికాలిటీ ఉంది. ఈ రెండింటి మధ్యలో కత్తిమీద సాగు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి నేను లేదా సోషల్ మీడియాలో వచ్చిన చెత్తాచెదారాలతో ఇంకొంచెం వాళ్ళని ఇబ్బందికర సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ నేను నాకు అబ్జర్వ్ చేసిన విషయంలో ఒక హ్యూజ్ ర్యామ్సమ్ మనీ పడమటలో 2 లారీలు దొరికాయి. ఆ 2 లారీల సెటిల్మెంట్ దాని యొక్క పర్యవసానంలో అది హ్యూజ్ ర్యామ్సమ్ మనీ. ఆ ర్యామ్సమ్ మనీయా లేదంటే కొంతమంది ఏమో సోషల్ మీడియాలో జలసేవన్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతుంది ఏంటంటే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ 25 crores అని చెప్తున్నారు. ఇందులో ఏది చూసినా పోలీస్ డిపార్ట్మెంట్ సెటిల్ చేయడం ఏంటండి ల్యాండ్లు? మా అయితే ప్రొటెక్షన్ ఇస్తారు. సో ఈ సెటిల్మెంట్లు అన్నది కూడా మళ్ళీ అది కోర్టు పరిగణలో సెటిల్మెంట్ కానుంది ఎంటర్టైన్ చేయరు, సివిల్ మ్యాటర్స్లో వెళ్ళడానికి లేదు. సో ఇవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని రేపు కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది వేచి చూడవలసింది. ఇవాళ మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ జరుగుతున్న డిబేట్లు డిస్కషన్స్ ఒక ఎత్తి అయితే
పోలీస్ డిపార్ట్మెంట్ ఒక క్రానికల్ ఆర్డర్లో ఎప్పుడైతే అతన్ని మార్కాపురం నుంచి తీసుకొచ్చింది, ఆ తర్వాత వాళ్ళు ఎవరంటే ఒక సెపరేట్ వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అతన్ని తర్వాత నిన్న ఐజీ గారు టాస్క్ ఫోర్స్ ఐజీ గారు తర్వాత ఒక 6 కానిస్టేబుల్ అండర్ గ్రౌండ్కి వెళ్ళారని నిన్న కూడా మనం వార్త చూసాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో అండర్ గ్రౌండ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ పంపించిందా, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కనుసంగులు లేకుండా నిలిపారా? ఎందుకంటే విచారణ జరుగుతున్న టైంలో ఇప్పుడు రేపు నాగరాజ్ సడన్ గా డిస్ప్రపోర్షనేట్ గా సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, లేదా నాగరాజ్ ఎస్కేప్ అయ్యాడు అనుకోండి, ఇవన్నీ అయిపోతున్నట్టుగా ఆలోచించవలసిన విషయాలు కదా. ఇవాళ అతను రిమాండ్కి తీసుకోవడమే ఫస్ట్ ప్రయారిటీ సొల్యూషన్. ఇప్పుడు ఇమెన్స్ ప్రెజర్ లో కొంతమందిని ఆయన దగ్గర అరెస్ట్ చేయొద్దు, సత్వరం న్యాయం జరగాలంటున్నాడు. ఇప్పుడు మనిషి సెన్సిటివ్ లైన్స్ ఎలా ఉంటాయి సార్? కాదు, వాళ్ళు ధర్నాలు అవి చేస్తున్నారు, కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తున్నారు, నాగరాజు మంచోడని నేను అదే చెప్తున్నాను సార్. తాడిని దండేవాడు ఒకడు ఉంటే తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడు. రూలింగ్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని రకాలు చేయొచ్చు. నేను ఆలోచిస్తుంది ఏంటంటే ఈ సూసైడల్ టెండెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. టూ మచ్ ఆఫ్ క్రిటిసిజం మనిషి సెన్సిటివ్ లైన్ లో తీసుకోలేకుండా రేపు పొద్దున సడన్ గా నాగరాజు లాంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, అదంత రిస్క్ మ్యాటర్. అందుకని పోలీస్ కస్టడీలో తీసుకుని అతని విచారణ ఇచ్చాక దాన్ని సస్పెన్షన్ అలాగే చేశారు కాబట్టి అది విచారణలో భాగంగా అతన్ని గెస్ట్ హౌస్ లో ఉంచడో పోలీస్ పర్యవేక్షణలో ఉంచడో చేయవలసిన పని కదా. ఈ క్రిటికాలిటీ క్యారీ అవుతుంది అట్లీస్ట్ 29 దాకా, ఏవిఎస్ కార్పస్ దాకా. ఇది ఎందుకు ఆలోచించట్లే? టూ మచ్ బొంబార్డింగ్ ఎప్పటికైనా ఇట్ లీడ్స్ టు రక్కసే కదా సార్, అవునంటే కాదంటారా? చెప్పండి మీరు. సో ఇప్పుడు ఏంటి, అతని మీద ఇంత కక్ష పెట్టుకోవడానికి ఏవో వేరే లావాదేవీలు ఉన్నాయి. ఏదైనా ఉన్నాడు సార్, మీరు నాకు తెలిసి జర్నలిజం ఫెటర్నిటీ మొత్తం విజయవాడకు సంబంధించిన రిపోర్ట్లు స్టెంగర్లు అందరూ ఫెయిల్యూర్ అని చెప్తున్నా. ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ప్రాస్పెక్ట్ లో ఒక మీలటోడు నలటోడు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇస్తే దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి 100 రకాలు ఉంటాయి. ఇంకో మీ ఛానల్ కూడా ప్రొయాక్టివ్ గా పనిచేస్తుంది, ఇంకో ఛానల్ ప్రొయాక్టివ్ గా పనిచేస్తుంది. ఇక్కడ అందరూ దడ్డి భోజనం బ్యాచే ఉన్నారు. సో దీన్ని ఏ నీటి తీసుకుని మాట్లాడతాం? ఒక సోషల్ మీడియాలో వచ్చిన ఒక లైను, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తించిన తీరు, నాగరాజ్ గారి ట్రాక్ రికార్డు నేను విశ్లేషించాను. ఒక రీసెంట్ పాస్ట్ లో జరిగిన 3 ఉదంతాలు, మరణ ఉదంతాలని ప్రస్తావించిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇది కాదు కదా ఒక క్యారెక్టర్ ఉన్నది. ఇవాళ పోలీసు ఖచ్చితంగా గంజాయి తీసుకుంటున్న వాళ్ళ మీద ఒక ఉక్కుపాదం మోపే కార్యక్రమం ప్రభుత్వ పరంగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా 6 లక్షల టన్నులు ఎంతో తగలబెట్టారు. ఇవన్నీ చూస్తున్నాను కదా 10 ఏళ్ళు బట్టి. ఈ రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ గంజాయి ప్రస్థానం, ఈ దగ్గర 2800 కిలోమీటర్ల ఫారెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది దగ్గర టూ మచ్ ఆఫ్ గంజాయి వస్తున్నది చూస్తున్నాం. ఒక ఎంపీ స్థాయిలోనే ఎమ్మెల్యే స్థాయిలో కూడా మాట్లాడుకుంటున్న ఉదంతాలు చూస్తున్నాం. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో ఈ ప్రస్థానాన్ని ఒక ప్రభుత్వ పరంగా ఉక్కుపాదం తీసుకునే దగ్గర పోలీసులకు డిస్కషన్ ఇచ్చామని చెప్పండి. లేదా సజ్జనార్ గారి స్థాయి కలిగిన వ్యక్తిని డిప్లాయ్ చేసి